నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. తెలంగాణలో గోశాలల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. గో సంరక్షణ నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారు. మొదటి దశలో తెలంగాణలోని వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలి అన్నారు. గోశాల నిర్వహణ సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలి అన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలలకు సంబంధించి సీఎం రేవంత్ పలు డిజైన్లు పరిశీలించారు. భవిష్యత్తులో సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద మైనింగ్ బ్లాక్ సంస్థగా ఎదుగుతుందని డిప్యూటీ సీఎం మైనింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో 3వ ఇన్క్లైన్తో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏరియా వర్క్ షాప్, 6.5 కోట్ల రూపాయలతో నిర్మించిన జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని భట్టి ప్రారంభించారు. సింగరేణి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే కార్మికులకు ₹1 కోటి ప్రమాద ఇన్సూరెన్స్ చారిత్రాత్మక నిర్ణయమని, కార్మికుల సంక్షేమ సింగరేణి మొదటి ప్రాధాన్యమని, సింగరేణి కార్మికుల రక్షణ తర్వాత వ్యాపార విస్తరణ ఉంటుంది అన్నారు. సింగరేణి కార్మికులు ఆత్మగౌరవంతో బతకాలని, సింగరేణి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ సింగరేణి విస్తరించడానికి అదనంగా కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని, కొత్తగూడెం, ఇల్లందు, గోలేటి సంబంధించినటువంటి నూతన గనులు మొత్తం 22 మిలియన్ టన్నుల బొగ్గు దాదాపు 30 సంవత్సరాలు ఈ సింగరేణి కాలరీస్ ద్వారా తీసి తద్వారా సింగరేణి వ్యవస్థని, సంస్థని బలోపేతం చేసుకునే కార్యక్రమంలో పోతా ఉన్నాం. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తాం, ఇంకా కొత్త గనులు తీసుకుంటాం. భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా 100 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో శ్రమదానం కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. కార్యక్రమానికి ఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రామచంద్ర నాయక్, పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కిన్నెరసానిలో ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానం చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాన్సెప్ట్తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకటి రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను కానీ, ఆ జై భీమ్ ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకు ముందే గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామం అయిన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది. దీంట్లో గౌరవ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, బెల్లయ్య నాయక్ గారు, ఇలా చాలా మంది పాలు పంచుకోవటం జరిగింది. ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు. గతంలో ఈ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసేవాళ్ళు, మధ్యలో కొన్ని అలవాట్లు మర్చిపోయాం. మళ్ళీ పాత పద్ధతిలో మన పాత అలవాట్లు మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఈనాడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉన్నది. కాబట్టే ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు, ఇంద్రమ్మ ఇళ్లు, భూభారతి, వానాకాలం పంట సన్నద్దతపై అధికారులతో చర్చించారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల అమలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. రివ్యూ సమావేశాన్ని మేము మొట్టమొదటిసారి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఈ రివ్యూ యొక్క ఉద్దేశం
మరి ఈ మధ్య కాలంలో సీఎం గారు అందరినీ కూడా ప్రత్యేకంగా మంత్రులందరినీ ఆదేశించడం కూడా జరిగింది. పాడి ఏ రకమైనటువంటి ప్రొక్యూర్మెంట్ జరిగింది, వాటి స్టేటస్ ఏంది, అదే విధంగా తడిసిన ధాన్యము వాటికి కారణాలు, మరి కొనుగోలు రైతులకు మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వాలి, ఈ అంశాన్ని మేము ప్రథమ ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. దానితో పాటు భూభారతి చట్టాన్ని కూడా కొత్తగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు రైతుల కన్నీళ్లు తుడుస్తూ రైతులు తలెత్తుకొని తమ భూమిలో తాము స్వేచ్ఛగా దున్నుకునే విధంగా భూభారతి చట్టం ఉంది. గతంలో అయితే ధరణి తీసుకొచ్చినప్పుడు ఇంకా పట్టా ఎవరికుంటే వాళ్ళదే అన్నట్టు ఉండే, కానీ అమ్ముకొని పోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా పట్టా ఉంటే తిరిగి అదే వ్యక్తి వచ్చి అమ్ముకున్న స్థలం మీదనే ఆ పట్టా చూపించి భూములు కబ్జా చేయడం. దీనికి కారణం కాస్త కాలం అనేది లేకుండా ఉండే. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఒక్క కన్ను అయితే జాగృతి మరో కన్ను అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను ఇవ్వడం అంటే తెలంగాణ జాతికి ఇచ్చినట్టేనని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన కర్మ అని, జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని కవిత విమర్శించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలో అన్ని కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. కల్వకుంట్ల కుటుంబంలో చార్పత్తా ఆట నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కవిత ఎపిసోడ్ కాంగ్రెస్ డ్రామాని అని ఆరోపించారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా చిట్చాట్ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో డ్రామా కొనసాగుతోంది అన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవడం జరగదు అన్నారు. కవిత అరెస్టును ఆపేందుకు బీజేపీలో కలిపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని బండి ఆరోపించారు. బీఆర్ఎస్ ను బీజేపీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు అన్నారు. బీజేపీలో విలీనం చేస్తున్నామని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెబుతున్నారని అన్నారు. అవినీతి కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ప్రయోజనం లేదని ప్రజలు గుర్తించారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. 3 పత్తా అన్నాము చూసారు చాలామంది. 3 పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి బాబు జోకర్ ప్లేస్లో పెట్టారు. దీంతో ఏమన్నా ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చను దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందా అని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలి. గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలామంది బీజేపీకి టచ్లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో
కేసీఆర్ గారు చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తున్నామే నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నారని చెప్పు లేదా ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్. దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్. దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్స్. మంత్రి ఉత్తమ్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి జ్ఞానం ఉందో లేదో తెలియడం లేదు అన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఏం తింటున్నారో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడింది ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదట. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఎప్పుడైనా వచ్చినాయా? మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్లో వండునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్లు వచ్చేదేనా? మరి వాడికి ఏం చెప్పాలి? వాడికి సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టని ఉండాలి. ఏమనుకుంటారు టీవీలో చూస్తే, అరే కాళేశ్వరంతోనే నీళ్లు వచ్చే ఇంత మంచిగా పంట వండే బతకబట్టి మన వీళ్ళు అనుకుంటున్నారు. మరి వాడు బుర్ర జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు, పంట వండనే లేదంటే మరి ఏం చేయాలి? వాళ్ళకు అన్నం తింటురా, పెండ తింటురా? ఇలా ఆలోచించాల్సిన అవసరం. బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్ని తెలుసు. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసిండు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చేపలు పోసిండు, రొయ్య పిల్లలు కూడా పోసిండు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసిరా? అసలు 1 రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా అని నేను అడుగుతున్నా. 1 పైసా గంగపుత్రులకు సాయం అయిందా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, చేప పిల్లలు పోసిండు, లూనాలు ఇచ్చిండు, బండ్లు ఇచ్చిండు, వలలు ఇచ్చిండు, ఇంత బతుకుదేరు చూపిండు కేసీఆర్. ఆ రేవంత్ రెడ్డి అంటాడు, మేము చేపలు ఏం బర్రెలు ఏమంటుండే. మరి ఏమిస్తావు? నువ్వు మాత్రం తింటావు. ఇవాళ బంద్ పెట్టిండు మొత్తానికి. ఇవాళ బతుకుదేరు నాగం చేసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ విధానమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలి అన్నదే తమ అభిమతమని తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కేటీఆర్ లో అక్కడ వార్విక్ యూనివర్సిటీలోని పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో ఆటోమోటివ్ హబ్ గా పూణే, చెన్నైల సరసన హైదరాబాద్ చేరిందని ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. తెలంగాణలో పీడీఎస్ఎల్ తమ కార్యకలాపాలు విస్తరించాలని కేటీఆర్ కోరారు. No, it's an honor. It's an honor. It's a pleasure. It's a privilege to be here amidst all of you. And, I've not been to the countryside in England. This is the first time I've actually ventured out of London. This is the first ever time, actually. So it's a lovely place that you guys all have here. I have a few friends whose kids have gone to University of Warwick. But this is the first time for me in this lovely town. And what I see here is truly impressive. The collaboration between industry and the university. Chakaga యూనివర్సిటీ కి ఇండస్ట్రీకి ఒక మంచి కొలాబరేటివ్ మోడ్ లో ఏదైతే ఇక్కడ గ్రోత్ ఉందో, మై కాంప్లిమెంట్స్ టు ఆల్ ఆఫ్ యూ. అట్లాగే ఫ్యూచర్ లో కూడా, అంటే ఇవాళ నేను అధికారంలో లేను, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్, అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్. కాబట్టి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు. 2-3 ఏళ్లలో వచ్చేస్తాము. మీరు అట్లా చెప్పండి కూడా 3 ఏళ్లలో వచ్చేస్తాము. బట్ అప్పటిదాకా
ఈ లోపల మీరు పెట్టాల్సిన అన్ని పైప్ లైన్ లో పెట్టి మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చేవాళ్ళు వచ్చేస్తే ఐ విల్ బి సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ Ajay and the entire team of PDSL. You guys have been brilliant hosts and you drive rather well, Kranti, without exceeding the speed limit as you put it. Thank you, and lovely seeing all of you. I think we'll get to interact a bit later, but thank you very much. హైదరాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనంలో ఎఫెక్ట్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి HMTV, హన్స్ ఇండియా మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 75 యూనివర్సిటీలు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా బీహార్కు చెందిన గురుకాక్షి యూనివర్సిటీ స్టాల్ను ఏర్పాటు చేసింది. సింగిల్ థియేటర్ల మనుగడ, సినీ పరిశ్రమ సమస్యలపై ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ సినిమా కోసమే థియేటర్లు బంద్ చేస్తున్నారు అనేది అబద్దమన్నారు. గతంలో ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు అన్నారు. పర్సెంటేజీ విషయం ఒక కొలిక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు అన్నారు నారాయణమూర్తి. ఎప్పుడు టచ్లు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్ గా ఒక విషయం ఏంటంటే, హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గా ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచినట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ 6 లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఎవరికీ ఏ సమస్య లేకుండా అవినీతి రహితంగా పాలన సాగిస్తున్నామన్నారు. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది, కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచుతాను, పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మీరు చూస్తే 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు, దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తే ఇతరులతో సమానంగా ఉన్నత స్థానాలు సాధిస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సహిత విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భారీ ఎత్తున ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, దివ్యాంగ స్టూడెంట్స్కి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, అలాగే టీచర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్స్, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ పిల్లల్ని నర్చర్ చేసి సమాజంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలంటే చాలా ఓపికగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ తాలూకు అభివృద్ధిని కూడా కనిపెట్టుకుంటూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దేది మీరు కనుక మీ అందరూ కూడా
పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు నాకు ఈ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు రివ్యూ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో చూసుకుంటే మేము చేసే సాయం చాలా చిన్నది, కానీ ప్రభుత్వం పరంగా ఎంతవరకు అయితే వైసీపీ నేతలపై తప్పుల కేసులు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్తో ఆయన భేటీ అయ్యారు. కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకానిపై కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. తప్పుడు కేసులు పరాకాష్ఠకు చేరిందని, అక్రమంగా అరెస్ట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత వారు మరింత రాడు తేలుతారు అన్నారు. చంద్రబాబు మొదలు పెట్టారని దాని పర్యవసానం భవిష్యత్తులో భయానకంగా ఉంటుందని సజ్జల హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నాం అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. మహానాడు పేరుతో 3 రోజుల పాటు టీడీపీ డ్రామా చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేక టీడీపీ అవస్థలు పడింది అన్నారు. మహానాడు పేరుతో ఆత్మస్తుతి పరనిందలా చేశారన్నారు. సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఏం చేసిందో చెప్పుకోలేక ఎంతసేపు ఆడిపోసుకుని ఆత్మస్థుతి పరనంద అనే సామెతగా వాళ్ళు వచ్చి పొగుడుకుంటూ ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించపరుస్తూ, స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6 లో ఎందుకు అమలు జరపలేపారు? ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? ఫంక్షన్ తప్ప టీటీడీ సిబ్బంది మనోభావాలు దెబ్బతినే కొందరు భక్తులు ప్రవర్తిస్తున్నారని, అది సరికాదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకొచ్చే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు అన్నారు. రద్దీ లైన్లను పరిశీలించిన ఆయన అధిక సమయాన్ని సర్వదర్శన భక్తులకే కేటాయిస్తున్నట్టు తెలిపారు. దర్శనాల ఏర్పాట్లకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించారు. 16వ తారీఖు నుంచి తిరుమలలో భక్తులు పోటెత్తారు. వీక్ డేస్లో దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు, వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేయించు అని. ఆ రోజు పూజా టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బోను, శ్రీవాణి బోను, లేకపోతే డోనర్స్ బోను కొంత టైం మిగిలి, ఆ మిగిలిని మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టైంని కేటాయించడం జరుగుతుంది. దాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ భారత చరిత్రలోనే అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. భోపాల్లో నిర్వహించిన మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని మోడీ పాకిస్తాన్ సైన్యం కూడా ఊహించని ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలపై మన సాయుధ దళాలు దాడులు చేశాయన్నారు. ఆ దాడుల్లో భారత నారీశక్తిని ప్రపంచం మొత్తం చూసిందని, ముఖ్యంగా బీఎస్ఎఫ్ మహిళా బృందాలు అద్భుతమైన పోరాట ప్రతిభ కనబర్చారని కొనియాడారు. भारत संस्कृति और संस्कारों का देश है और सिंदूर ये हमारी परंपरा में नारी शक्ति का प्रतीक है. राम भक्ति में रंगे हनुमान जी भी सिंदूर को ही धारण किए हुए हैं. शक्ति पूजा में हम सिंदूर का విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఎంజే అక్బర్ పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ను పాముతో పోల్చిన ఆయన అబద్దాలతో కాలం గడిపే కపట నీతి కలిగిన దేశంతో చర్చలు జరపడం కష్టమే అన్నారు. దాయాది దేశంతో చర్చలు జరపవచ్చు కదా అంటూ కొందరు చేస్తున్న వాదనకు బదులిస్తూ దానికి వెనుక లాజిక్ ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో విదేశాల్లో పర్యటిస్తున్న విపక్ష బృందంలో ఉన్న అక్బర్ కోపెన్హాగన్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పాక్పై నిప్పులు చెరిగారు. అక్కడ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఉందని, నిబంధనలు ఉల్లంఘించే ప్రభుత్వం ఉందని, ఎవరితో చర్చలు జరపాలి అంటూ ప్రశ్నించారు. విషపు నాలుక కలిగిన పాక్ ప్రభుత్వం తన విషంతో చనిపోదు అన్న విషయాన్ని ఎంజే అక్బర్ గుర్తు చేశారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాయువ్య భారతదేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉరుములు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, అస్సోంను వానలు ముంచెత్తాయి. మోకాల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించింది. వాతావరణ శాఖ కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని పతనంతిట్ట, ఎర్నాకులం, ఇడుక్కి, కోజికోడ్ సహా 8 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ కొత్తగా 685 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,395కు పెరిగింది. ఒక్కరోజే దేశంలో 8 మంది కరోనా బారిన పడి చనిపోయినట్లు సమాచారం. జనవరి నుంచి ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో 7, కేరళలో 6, ఢిల్లీలో 3, కర్ణాటకలో 3, యూపీలో 2 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.